నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి దేవి క్షేత్రం బాసరలో బీజాక్షరాల వివాదం ముద్రిపోతోంది. అక్షరాభ్యాసం కోసం వచ్చే చిన్నారుల నాలుకలపై స్థానిక ప్రైవేటు వేద పాఠశాలలో బీజాక్షరాలు రాస్తూ ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని ఖండిస్తూ రేపు బాసరలో ఆందోళనకు జ్ఞాన సరస్వతి అనుష్ఠాన పరిషత్ పిలుపునిచ్చింది. బాసరలో కొన్నేళ్లుగా ప్రైవేట్ వేద పాఠశాల కొనసాగుతోంది. ఇక్కడ చాలా మందికి కులాలకు అతీతంగా వేదాలు నేర్పుతున్నారు. గోదావరి మహాహారతిని సైతం నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా కొన్నాళ్లుగా ఇక్కడ సరికొత్త పూజా కార్యక్రమం మొదలైంది. అమ్మవారి ఆలయానికి అక్షర భాష్యం కోసం వచ్చే చిన్నారుల నాలుకపై ఈ వేద పాఠశాలలో బీజాక్షరాలు రాస్తున్నారు. ఈ కారణంగా పిల్లలకు విద్యాబుద్ధులు రావడంతో పాటు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందన్న ప్రచారం మొదలైంది. దీనివల్ల సరస్వతీదేవి ఆలయానికి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో వేద పాఠశాలకే వెళ్తున్నారు. దీంతో అమ్మవారి ఆలయంలో భక్తుల సందడి క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీనిపై ఆలయ అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేద పాఠశాల ముసుగులో కొందరు పండితులు సరస్వతీదేవి ఆలయాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా బీజాక్షరాలతో అక్షర శ్రీకారాలు జరిపిస్తూ బాసర అమ్మవారికి అపఖ్యాతి తీసుకుని వస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వేద పాఠశాల నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవాలని జ్ఞాన సరస్వతి అనుష్ఠాన పరిషత్ స్థాపకులు డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ డిమాండ్ చేశారు. ఒక సనాతన పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి వ్యతిరేకంగా ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా కూడా హైందవ ధర్మం పట్ల వారి ఇష్టం వచ్చినట్లు కొత్త పోకళ్లను తీసుకుని వచ్చి వారు సొంత ప్రయోజనాలకు వాడుకుంటే క్షమించరానటువంటి చాలా పెద్ద నేరంగా మేము భావిస్తున్నాం. దానిపైన ఖచ్చితంగా పోరాటాన్ని ఉధృతం చేస్తాము. దయచేసి ఆ అమ్మవారిని నమ్ముకొని గతంలో భిక్ష చేసుకుంటూ ఇక్కడ దీక్ష చేసిన ప్రతి ఒక్కరికి బహిరంగంగా పిలిపిస్తున్నాం. రేపు బాసరలో ఆందోళనకి ఖచ్చితంగా అందరూ కదిలి రావాలని రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈఓ గారికి మెమరాండం సమర్పణ చేస్తున్నాం. ఆ సమయంలో అందరూ భారీ ఎత్తున కథలు రావాలని పిలుపునిస్తున్నాం. అయితే తమ వేద పాఠశాలలో కులమతాలకు అతీతంగా పిల్లలకు వేదం నేర్పించడాన్ని జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వేద పాఠశాల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ వేద జ్ఞానం లేకపోవడం చేత మళ్ళాంటి ఆశ్రమాలు ఇటువంటి మందిరాలు ప్రారంభమయ్యాయి కాబట్టి మనం వాటిని అందజేస్తున్నాము. ఇది ఏ ఇబ్బంది లేదు, అక్షరాభ్యాసానికి ఇబ్బంది లేదు, బీజాక్షరాలకు కూడా ఇబ్బంది లేదు. కానీ ఎవరైనా దీన్ని ఒక తప్పుగా భావించుకున్నట్లయితే వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకుని మన వేదాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన యొక్క ఋషి పరంపరను అర్థం చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు కూడా అంగీకరిస్తారు. వాళ్ళకి తెలియదు మన ఆశ్రమం గురించి కానీ మనం చేస్తున్నటువంటి, ఎందుకంటే మనదొక వేద భారతీ పీఠ అభివృద్ధి ట్రస్ట్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వేద విద్యాలయానికి పర్మిషన్ ఉంది. మనకి ఏటీజీ లాంటిది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. మనం ఎక్కడ కూడా దోచుకోవడం అనేటువంటిది ఏం లేదు. ఇదిలా ఉంటే బాసరలో నెలకొన్న తాజా పరిస్థితిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వేద పాఠశాలలో బీజాక్షరాల కార్యక్రమాన్ని స్వాగతిస్తే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. బాసర సరస్వతి అమ్మవారి దివ్యక్షేత్రం ఎంతో పవిత్రమైనదని, ఇలాంటి వ్యవహారాల వల్ల దేవస్థానం విశిష్టత మసకబారే అవకాశం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యను తొందరగా పరిష్కరించి ఆలయంలో సాధారణ స్థితిని తీసుకురావాలని కోరుతున్నారు.